తిరిగి స్వాగతం. తిరుమలేశనికి ఏటా ఎన్ని ఉత్సవాలు జరిగినా బ్రహ్మోత్సవాలది ప్రత్యేక స్థానం. అసలు ఈ బ్రహ్మోత్సవాల వెనుక దాగున్న ధార్మిక సందేశమేంటి? ఈ బ్రహ్మోత్సవాలు చారిత్రకంగా ఎలా కొనసాగుతూ వచ్చాయి? కన్ను మూసేలోగా ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాలను కనులారా చూడాలని ఎందుకు తపిస్తారు? భక్త కోటిని ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకింతగా ఆకర్షిస్తున్నాయి? బ్రహ్మోత్సవాలు జరిగే నవదినాలు తిరుమల గిరులన్నీ సప్తవర్ణ శోభితమై విద్యుత్ దీప కాంతులతో విరాజిల్లుతాయి. శతస్సుమాలంకరణతో ఆలయ ప్రాంగణం నిత్య సుగంధాలను వెదజల్లుతాయి. సాధారణ దినాల్లో మూల విరాట్ దర్శనం మాత్రమే ప్రాప్తిస్తే బ్రహ్మోత్సవ పర్వదినాలలో స్వామివారి ఉత్సవమూర్తులు వివిధ రూపాలలో కనువిందు చేస్తాయి. వీటిని కనులారా దర్శించుకునేందుకు భక్తజనకోటి వెల్లువలా తరలివస్తుంది. పురాణ ప్రకారం బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ బ్రహ్మోత్సవాలను కాలక్రమంలో రాజులు, చక్రవర్తులు తమ విజయాలకు గుర్తుగా నిర్వహిస్తూ వచ్చారు. క్రీస్తు శకం 614లో పల్లవరాణి సామవై ఆలయానికి మనవాళ్ల పెరుమాళ్లు అనే వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించి బ్రహ్మోత్సవాలకు ముందు మాడవీధుల్లో దీనిని ఊరేగించినట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకం 1254 చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, క్రీస్తు శకం 1328లో ఆషాఢమాసంలో త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు, క్రీస్తు శకం 1429 ఆశ్వయుజ మాసంలో వీరప్రతాపదేవరాయలు, క్రీస్తు శకం 1446లో మాసి తిరునాళ్ల పేర హరిహరరాయలు, క్రీస్తు శకం 1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా అచ్యుతరాయలు, ఇలా క్రీస్తు శకం 1583 నాటికి దాదాపు ప్రతి నెలా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండేవని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తర్వాత సారనరసింహరాయలు కొండ మీద అవాచార్య కోనకు దిగేటప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆయనే కట్టించాడు. ఇట్లా అనేక కైంకర్యాలు అన్నింటిని కూడా చేయించినాడు. ఆయన కాలంలో తిరుమల బాగా ప్రసిద్ధి చెందింది. ఆ సమయంలో ఎప్పుడైతే చక్రవర్తి అయినాడో అనేక మంది రాజుల్ని, సామంత రాజుల్ని, ధనవంతులంతా కూడా తిరుమల శ్రీవారికి అనేక ధన కనక వస్తువాహనాలను బహుకరించమని ప్రోత్సహించినాడు. అట్లా సారనరసింహరాయల కాలంలో తిరుమలకు యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో కాగడాల వెలుగుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఇప్పుడు విద్యుత్ దీప కాంతులతో తిరుమల శోభిల్లుతున్నా ఉత్సవాల్లో కాగడాల వినియోగం మాత్రం కొనసాగుతోంది. పగటి వేళలో ఉత్సవం జరిగినా కాగడాలు ఉండి తీరాల్సిందే. అప్పట్లో ఆలయం చుట్టూ ఉండే మాడవీధుల్లో స్థానికులు కైంకర్యం నిర్వహించేవారు. 1966 నుండి శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు శాసనాల్లో ఆధారాలున్నాయి. అప్పట్లో కెరటాసి మాసం, మార్గవి మాసంలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ప్రస్తుతం కెరటాసి మాసంలో బ్రహ్మోత్సవాలు, మార్గవి మాసంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఉపయోగిస్తున్న వాహన సేవల వరుస క్రమాన్ని అన్నమయ్య తన కీర్తనల్లో అత్యద్భుతంగా వర్ణించాడు. మెరసి దేవదేవుడు తిరువేదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేదుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. 1970 వరకు స్వామివారు కేవలం మలయప్ప రూపంలోనే భక్తులకు అన్ని రోజులు దర్శనమిచ్చేవారు. కానీ 1970 తర్వాత దశావతారాల్లో దర్శనమిస్తున్నారు. సృష్టిలో 4 యుగాలకు ప్రతీకగా వాహనాల అలంకరణ కొనసాగుతుంది. బ్రహ్మోత్సవ వేళ ధ్వజారోహణం, రథోత్సవం, గరుడ సేవ రోజుల్లో ఆలయాన్ని 3 సార్లు అలంకరిస్తారు. ఇందుకు ఒక్కోసారి 30 టన్నుల పుష్పాలు వాడతారు. సాధారణ ఉత్సవాల్లో 12 రకాల పుష్పాలు వినియోగిస్తే బ్రహ్మోత్సవాలకు మాత్రం 18 రకాల పుష్పాలు వాడతారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి తిరునామం రెట్టింపు చేస్తారు. మామూలు రోజుల్లో బంగారు శంకు చక్రాలతో శ్రీవారిని అలంకరిస్తే బ్రహ్మోత్సవాలలో వజ్రాలు పొదిగిన శంకుచక్రాలు, కిరీటం, అష్టోత్తర శతనామాలు, నాగాభరణం అన్నింటినీ అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఇలా ఒక్కో రోజు ఒక్కో అవతారంలో ఒక్కో వాహనంలో స్వామివారు దర్శనమివ్వటానికి విశిష్ట కారణాలు ఉన్నాయి. ఒక్కో అవతారంలో స్వామివారిని దర్శించుకుంటే ఒక్కో విధమైన ఫలం దక్కుతుంది. దీనికి తోడు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమైపోయే భక్తజన కోటికి దైవచింతన పాదుకొల్పటానికి ఇలా బ్రహ్మోత్సవాలు జరుపుతారన్న అభిప్రాయం కూడా ఉంది.
దీనికి తోడు భక్తుల్లో అనంత ధార్మిక చింతన కలిగించడంతో పాటు స్వామివారి భోగలాలస దివ్య స్వరూపాల్ని వారికి కనువిందుగా చూపించేందుకు ఈ వేడుకలు ఉపయోగపడతాయన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల్లో స్వామి సేవలో వాడే గొడుగులు చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తారు. ఇక గరుడోత్సవం నాడు శ్రీవల్లీపుత్తూరు దేవస్థానం గోదాదేవి ఆలయంలో ఆ దేవికి అలంకరించిన మాలలు మాత్రమే ఇక్కడికి పంపి అలంకరిస్తారు. ఇక ఆనాడు మూల విరాట్కు అలంకరించే లక్ష్మీహారాన్ని మలయప్ప స్వామికి అలంకరిస్తారు. దీంతో ఆ సేవలన్నీ మూల విరాట్టుకే అందినట్టుగా భావిస్తారు. ఈ ఉత్సవాలలో ప్రతి దినము, ప్రతి ఘట్టము, ప్రతి క్షణము శ్రీనివాసుడి వైభోగాన్ని కనులారా వీక్షించే భాగ్యం కోసం భక్తకోటి తండోపతండాలుగా తిరుమలకు తరలివస్తుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే ఆద్యంతం అత్యంత కమనీయం, అపూర్వ అద్వితీయ రమణీయం. ఇవి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ విశేషాల సమాహారం. నమస్తే.